బాగుంది బ్రదర్స్. ఈసారి ట్రోఫీ తీసుకురావాలని మనసులో గట్టిగా పెట్టుకోండి. ఈసారి ఇండియాకు ఛాంపియన్స్ ట్రోఫీ తీసుకురావాల్సిందే. రోహిత్ అన్న, ఓపెనర్గా పిచ్ మీదకు వెళ్ళే బాధ్యత నా మీద కూడా ఉంది కదా. కానీ ఆ 2 బంతుల తర్వాత మళ్ళీ నా టీవీలో మీ మ్యాచ్ చూడాలనిపిస్తుంది. యశస్వి బ్రదర్, పిచ్ మీద ఎక్కువసేపు ఉండడం అంటే మా కాలానికి ఎలా ఉండేవారేమో తెలుసా? బ్యాటింగ్ అంటే వాట్, కానీ మీ దగ్గర ఇది ఇన్స్టాగ్రామ్ రీల్స్ లాగా కనిపిస్తుంది. విరాట్ అన్న, నీ బ్యాటింగ్ సంగతి పక్కన పెట్టి నా బ్యాక్ ఇంజురీ గుర్తు చేసుకో. నన్ను ప్లేయింగ్ 11లో ఎందుకు ఉంచారో ఇప్పటికీ అర్థం కాదు. ఎలాగైనా బ్యాటింగ్ చేసి అందరి నోట్లు ముయించాల్సిందే ఈసారి పక్కాగా. సరే శ్రేయస్, అందరి నోట్లు ముయిస్తావేమో చూడాలి. కానీ నా పేరు స్లో బ్యాట్స్మెన్స్గా మిగిలిపోతుంది. కానీ వికెట్ వెనక నేను చేసే అద్భుతాలు ఎవరు గుర్తించట్లేదు ఏందోబ్బా. ఏంది కేలు, నువ్వు వికెట్ కీపింగ్ గొప్పగా చేస్తావు, కానీ నా గేమ్ స్టైల్ లేకుండా అభిమానులు టీవీ చూడగలరా? నన్ను చూడడానికి ప్రేక్షకులు వస్తారు, కానీ నేను అవుట్ అయిన తర్వాత పిచ్ మీద సైలెంట్గా ఉంటారు అందరూ. పంత్, నీ ఆట మాకే బోరుగా అనిపిస్తుంది. ఆడితే స్టైల్, పిక్చర్, పర్ఫెక్ట్ షాట్స్ ఉండాలి. కానీ నా హెలికాప్టర్ షాట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పటికైనా. హార్దిక్, నీ హెలికాప్టర్ షాట్స్ కాకుండా నా ఫీల్డింగ్ పై నమ్మకం పెట్టుకో. నేనంటే పిచ్ మీద డైనమిక్ 3D ప్లేయర్, కానీ నా క్యాచులు ఎవరికి కనిపించవు. ఖచ్చితంగా కెమెరా అవే తప్పు. జడ్డు అన్న, నువ్వు ఫీల్డింగ్లో సూపర్ అయితే నేను స్పిన్లో మ్యాజిక్ చేయాలి. కానీ ప్రతిసారి పేస్ బౌలర్లకు క్రెడిట్ పోతుంది. ఆఖరికి నా బంతులు కూడా పేస్ బౌలింగ్లా కనిపిస్తున్నాయనుకుంటారు. కుల్దీప్, నీ మ్యాజిక్ బాగుంది, కానీ నేను యార్కర్ లేకుండా మ్యాచ్ గెలవడం ఇట్స్ ఎ డిఫికల్ట్. అయితే ఫస్ట్ ఓవర్లోనే నేను వేసిన ఒక వైట్ బాల్ గురించి సోషల్ మీడియాలో 12 మీమ్స్ వస్తున్నాయి. సరే బుమ్రాబాయ్, నీ వైట్ బాల్ గురించి మేము మాట్లాడాము, కానీ నా బౌలింగ్ తర్వాత నా మీద వస్తున్న మీమ్స్ చూసి నవ్వుకోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాను. కానీ ఈసారి నా యార్కర్లతో ఫైనల్ గెలియాల్సిందే. సరే నీ ఎవరేమనుకున్నా కానీ 15 మంది ప్లేయర్ ఉన్నా కానీ 11 మంది ప్లేయర్లే ఆడాలి. ఆ ప్లేయర్లు లిస్ట్ చెప్తా అయినారు బాగా భద్రంగా. నెంబర్ 1 రోహిత్ శర్మ, అది నేనే. టాస్లో గెలిచి మొదట 5 ఓవర్లు కనీసం బ్యాటింగ్ చేయాలి. నెంబర్ 2 యశస్వి జైస్వాల్, కొత్త జనరేషన్ ఓపెనర్, కానీ సెకండ్ బాల్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అవుట్ అయ్యేదానికి. నెంబర్ 3 విరాట్ కోహ్లీ, ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనే ఆటగాడు, ఆపోనెంట్స్కు నిద్ర లేకుండా చేస్తాడు. నెంబర్ 4 శ్రేయస్ అయ్యర్, బ్యాక్ ఇంజరీతోనూ ఫైట్ చేసి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. నెంబర్ 5 కేఎల్ రాహుల్, వికెట్ కీపింగ్ చేస్తూనే స్కోర్ బోర్డును నెమ్మదిగా నడిపించేవాడు. నెంబర్ 6 రిషబ్ పంత్, ఆట కింగ్ మాస్టర్, కానీ 50 రన్స్కు ముందే అవుట్ అవుతాడు. నెంబర్ 7 హార్దిక్ పాండ్యా, స్టైల్తో పాటు సిక్సర్ల మాస్టర్. నెంబర్ 8 రవీంద్ర జడేజా, ఫీల్డింగ్ పర్ఫెక్ట్, బౌలింగ్లో కన్ఫ్యూజన్ క్రియేటర్. నెంబర్ 9 కుల్దీప్ యాదవ్, స్పిన్ మెజిషియన్, కానీ క్రెడిట్ మిస్ అయ్యే బాధితుడు. జస్ప్రీత్ బుమ్రా, డెత్ ఓవర్ స్పెషలిస్ట్, యార్కర్లతో పిచ్కి షాక్ ఇస్తాడు. నెంబర్ 11 మహమ్మద్ షమి, కొత్త బంతి మాస్టర్, కానీ వైట్ బంతులు సోషల్ మీడియాలో హిట్. మై డియర్ ఇండియన్ ఫ్యాన్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. తగ్గేదేలే, ఈసారి కప్పు మాత్రం మనకే.